Welcome to my channel Life is Learning. Hello friends, welcome back to my channel Life is Learning. ఇవాళ నేను కొన్ని మోర్ అండ్ లెస్ అనేది ఎట్లా నేర్పించాలి పిల్లలకి ఒక యాక్టివిటీలో నేర్పించాలనుకుంటున్నాను. సో ఇదేంటంటే మనం మోర్ దెన్ 50 అయితే వాళ్ళు గ్రీన్లో కలర్ చేయాలి, లెస్ దెన్ 50 అయితే వాళ్ళు బ్లూలో కలర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. నేనైతే గ్రీన్ తీసుకున్నాను, మా అబ్బాయి అయితే బ్లూ తీసుకున్నాడు. సో ఫస్ట్ ఇది 99, ఇట్ ఇస్ మోర్ దెన్ 50. So I'm going to color it. Then second number is 88, so it is also more than 50. And next number is 10, it's not more than 50. So he's going to color. Next, ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి? 74. So it is more than 50 or less than 50? More than 50. So I'm going to color it. Then comes 30. It is more than 50 or less than 50? Less than 50. Then 17. Less than 50. Okay. Then 34. Less than 50. అబ్బో అన్నీ నీవే బ్లూ వచ్చినాయి. 0. Less than 50. ఓకే. అండ్ 70. More than 50. సో దిస్ ఈస్ ద యాక్టివిటీ. సో ఇట్లా ఏంటంటే వాళ్ళు మోర్ అండ్ లెస్ తెలుస్తుంది, అండ్ నంబర్స్ కూడా తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ వర్క్ షీట్ వచ్చేసి నేనైతే ఇక్కడ నంబర్ నేమ్స్ ఇచ్చేసాను, వాళ్ళు అది చదివి ఆ నంబర్ అనేది రాయాలి. మరి నువ్వు చేస్తావా? ఇప్పుడు ఇక్కడేమో ఇది ఏంటి నంబర్ వాళ్ళు చదివించాలండి. ఇదేంటి నంబర్? 20. నేను మన బ్లాగ్లో ఎంతవరకు స్పెల్లింగ్స్ నేర్పించాలి, దాని తర్వాత ఎంతవరకు స్పెల్లింగ్స్ నేర్పించక్కర్లేదు అది కూడా నేను చెప్పానండి. సో ఇది 20. నెక్స్ట్ 5. మీరు మన ఎడ్యుకేషన్ ప్లే లిస్ట్లో చూస్తే మీకు ఏ డౌట్ ఉన్నా ఏ టాపిక్ మీద అయినా సరే వీళ్ళంతవరకు అన్నీ చేశానండి. ప్లీజ్ చెక్ మై ఎడ్యుకేషన్ లిస్ట్. 9. 15. 1. 7. రైమింగ్ వర్డ్స్ నెక్స్ట్ వర్క్ షీట్ వచ్చేసి రైమింగ్ వర్డ్స్. విగ్, మన విగ్తో 3 రైమింగ్ వర్డ్స్ అనేది రాయాలి. దట్ ఈస్ ఫిగ్, డిగ్ అండ్ పిగ్. నౌ బ్యాట్తో వచ్చేది రైమింగ్ వర్డ్స్ క్యాట్, ర్యాట్, సాట్. ఇప్పుడు సన్తో వచ్చే రైమింగ్ వర్డ్స్ రాయాలి. బర్న్, రన్ అండ్ ఫన్. నెక్స్ట్ వచ్చేసి మనము ట్రూ ఆర్ ఫాల్స్ అని మనం సర్కిల్ చేయాలండి. 4 - 2 = 2. ట్రూ ఆర్ ఫాల్సా? ఇక్కడ 1 2 3 4 2 తీసారు. సో 2. సో ఆన్సర్ ఇస్ కరెక్ట్, ట్రూ. 2 + 9 తర్వాత 10 11. సో ట్రూ. 3 + 3 is 15. So 1 2 3 + 1 2 3 1 2 3 4 5 6. So it is false. ఇట్లా పిల్లల చేత ఇట్లా చేయిస్తూ వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే కరెక్ట్గా మెథడ్ అనేది తెలుస్తుంది. గెస్సింగ్ అనేది ఎప్పుడు పెట్టద్దండి పిల్లలకి. సో 6 - 3 = 3. సో 1 2 3 4 5 6. 6లో నుంచి మనం 3 టేక్ ఆఫ్. సో టేక్ అవే 3. సో ఇట్ ఈస్ 3. సో ఇట్ ఈస్ ట్రూ. 4 - 1 1 2 3 4 1 2 3 4. So 4 - 1 it is 3. So true. 8 - 5. So 1 2 3 4 5 6 7 8 and take away 5. 1 2 3 4 5. So 8 - 5 this is 8 వచ్చారు మనం. It is false. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా మిస్సింగ్ నంబర్స్. సో నేను ఇక్కడ మిస్సింగ్ నంబర్స్కి ఏం చేశాను, కొన్ని నంబర్స్ అయితే ఇచ్చాను, ఆ కొన్ని సైన్స్ పెట్టాను, ప్లస్ అండ్ సబ్ట్రాక్షన్ అండ్ ఎడిషన్, దానికి ఆన్సర్స్ పెట్టాను. వాళ్ళు ఇక్కడ మిస్సింగ్ది మాత్రం చూడాలి. 5 - something gives 2. అదేంటిలా చేయాలి వాళ్ళు? సో 5 తర్వాత వాళ్ళు కౌంటింగ్ అనేది బ్యాక్వర్డ్ కౌంటింగ్ అనేది చేయాలి. ఒకవేళ బ్యాక్వర్డ్ కౌంటింగ్ వాళ్ళకి డిఫికల్ట్గా ఉంది అనేసి అంటే మనం 2 తర్వాత 5 వచ్చే వరకు కౌంట్ చేయమని. 2 3 4 5. సో ఇట్ ఈస్ 3. ఇప్పుడు 2 + -= 7. సో 7 - 2 చేసేస్తే వాళ్ళకి ఆన్సర్ అనేది వస్తుంది. లేకపోతే మనం ఇక్కడ 2 నుంచి 7 వచ్చే వరకు కౌంట్ చేయాలి. మీరు ఏ వే మీ పిల్లలకి ఈజీగా అనిపిస్తే ఆ వే మీరు చేయండి. ఐదర్ యూ కెన్ డూ 7 - 2, లేకపోతే 2 దగ్గర నుంచి 7 వచ్చే వరకైనా కౌంట్ చేయించవచ్చు. సో 2 తర్వాత 3 4 5 6 7. సో 1 2 3 4 5. So 2 + 5 gives you 7. Then 4 - = 1. So something is equal to 1. So 1 తర్వాత కౌంట్ చేయమని. 2 3 4. So 4 - 3. 6 - something is 2. So 6 తర్వాత
1 2 3 4 5 6. సో 6 minus 2 1 2 1 2 3 4 లేకపోతే 2 తర్వాత కౌంట్ చేయమని 3 4 5 6 1 2 3 4 we got 4. 10 plus blank is equal to 12. 10 11 12 is 2. సో లేకపోతే 12 minus 10 is equal to 2 అట్లా కూడా నేర్పించవచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి. అంటల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా కొత్త న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.